నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. గురుగారు, కాశీలో పిండ ప్రదానం చేస్తే అది డైరెక్ట్ గా పితృదేవతలకు ఆ ఫలితం వెళ్తుందని అంటారు. ఎంతవరకు వాస్తవం? కూడా చెప్తానన్న. ముఖ్యంగా కాశీలో అస్థిక నిమజ్జనం ఎక్కువగా చేస్తూ ఉంటాం మనం. పిండ ప్రదానం అనేటువంటిది ఏం చేస్తున్నారంటే ఇక్కడ అస్థిక నిమజ్జనానికి వెళ్ళి అక్కడే కర్మ చేసేసి వచ్చేస్తున్నారు కొంతమంది. కర్మ చేసినప్పుడు పిండ ప్రదానం చేస్తాం, అది కామన్, సాధారణం, సర్వసాధారణం. కానీ అస్థిక నిమజ్జనం అనేటువంటిది కూడా ఒక విషయం చెప్పాలంటే దీంట్లో కూడా ఒక ధర్మ సూక్ష్మం ఉంటుంది నాన్న. కొంతమంది ఏం చేస్తారంటే కుండలో తీసి పక్కన పెడతారు. శ్మశానంలో ఈ అస్థికలు ఉంటాయి కదా, బోన్స్ ఉంటాయి, బోన్స్ని అస్థికలు అంటాం. ఈ శేషాలు, ఈ అవశేషాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ తీసుకెళ్ళి ఒక కుండలో పెడతారు. ముందు ఈ కర్మలో జరిగేటువంటి ఒక 5వ రోజునో 9వ రోజునో వెళ్ళేసి దగ్గరలో ఉండేటువంటి కృష్ణా, కావేరి, గోదావరి ఈ నదుల్లో కలిపేసి వచ్చి మిగిలిన కుండ తీసుకుని వెళ్ళి కాశీలో కలిపేసి వస్తూ ఉంటారు. అది ఏంటి, కొన్ని నెలల తర్వాత అయినా పర్లేదు అనుకొని ఒక కుండలో ముంతలో తీసి పక్కన పెడతారు. అది కూడాను గ్రహణం సోకక ముందు తీసుకెళ్తారు. గ్రహణం సోకితే ఇంకా వాటికి ఏ రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉండవు, చేసినా కూడా ఫలితం ఉండదు ఒక గ్రహణం కనుక వెళ్ళిపోతే. కాబట్టి గ్రహణాన్ని ముందు తీసుకువెళ్ళి చేసొస్తుంటారు. అది కూడా దోషపూరితమైనటువంటిది అని చెప్తారు, దోషభూయిష్టమైనటువంటిది. ఎందుకు అంటే ఒక అస్థిక నిమజ్జనం చేయాలంటే డైరెక్ట్ 5వ రోజు 9వ రోజు కాశీకి వెళ్ళి చేసినండి. అంతేకాని ఇక్కడ సగం చేసి అక్కడ సగం చేస్తే బాడీలో ఉండేటువంటి అవయవాల యొక్క బోన్స్ అన్ని కూడా, అవశేషాలన్నీ కూడా, అవునా, చనిపోయిన తర్వాత నీ తండ్రి శరీరాన్నో నీ తల్లి శరీరాన్నో సగం ముక్కలు ఇక్కడ సగం ముక్కలు అక్కడ చేస్తే వాళ్ళకి ఆత్మఘోష కలక ఇంకేం కలుగుతుంది నాన్న. అస్థికలు అంటే కొంతమంది కేవలం ఒక 4 ముంతలు వేసుకొని తీసుకుని వెళ్తుంటారు. అవి కూడా కాదు నాన్న, మొత్తం భస్మంతో సహా చేస్తేనే అక్కడ అస్థిక నిమజ్జనం అవుతుంది. మొత్తం తీసుకోండి భస్మంతో సహా. ఎంత వస్తుంది నాన్న? ఇంత వస్తుంది మహా అయితే ఎంత వస్తుంది? ఒక కుప్ప, ఇంత శరీరం కూడా ఇంత కుప్ప అవుతుంది అంతే, మొత్తం కలుపుకుంటే. దీన్ని మొత్తం కలిపితేనే మనకి అస్థిక నిమజ్జనం అనేటువంటి పేరు పెట్టాలి దానికి, లేకపోతే విభాగ నిమజ్జనం అని పెట్టాలి. ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని ఇప్పుడు కూడా చేయకూడదు. కేవలం చేసేవాళ్ళకి ఇది ముఖ్యంగా కాశీలో చేయండి మీరు, లేదంటే ఇంకెక్కడైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి నదుల్లో చేయండి. మొత్తం సర్వం ఒకే చోట అస్థిక నిమజ్జనం చేయడం అనేటువంటి ఒక ధర్మంగా వస్తుంది. ఇక కాశీకి కొంతమంది తీసుకుని వెళ్తుంటారు. నిజంగా 5వ రోజు 9వ రోజు ఇంత దూరం నుంచి ఇక్కడి నుంచి అంత దూరం తీసుకెళ్ళి, అంటే ఏంటి, ముక్తి క్షేత్రం కదా కాశీ అనేటువంటిది. అక్కడ అస్థికలు గంగలో కలిపితే తప్పనిసరిగా వీళ్ళ పితృదేవతలుగా ఆత్మఘోష నివారణ కలుగుతుంది, పుణ్యం కలుగుతుంది, వీళ్ళు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అనేటువంటిది వీళ్ళ ఆలోచన. కానీ ఇక్కడ చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే అస్థికలు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తున్నారు, 5వ రోజు 9వ రోజు వెళ్తున్నారు, అక్కడే కర్మకాండ కూడా చేసి వస్తున్నారు. ఇంటి దాకా రావట్లా, మరలా వచ్చి టైం వేస్ట్. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు అంటే ఓకే మనకి ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి, లేదంటే కార్లు ఉన్నాయి కాబట్టి వెళ్తున్నారు వస్తున్నారు. ఒకప్పుడు ఈ అవకాశం లేదు కదా. అందుకని ఏం చేసేవాళ్ళు, అస్థికలు 5వ రోజు 9వ రోజు తీసుకుని వెళ్ళి అక్కడ కలిపేసి అక్కడే ఉండేసి కర్మ చేసేవాళ్ళు. ఆ కర్మ చేసినప్పుడు ఏమయ్యేది, పిండ ప్రదానం పెట్టడం అనేటువంటిది ఆనవాయితీ కర్మలో. అవునా, మీరు కాశీలో చేసినా పిండ ప్రదానం పెట్టాల్సిందే, మీ ఇంటి దగ్గర చేసినా పెట్టాల్సిందే, ఇంకో ఊరిలో చేసినా పిండ ప్రదానం చేయవలసిందే, కర్మలో ఉండేటువంటి ఒక భాగం కాబట్టి. దీన్ని ఒక సంప్రదాయంగా మార్చి కాశీలో పిండ ప్రదానం చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఈ సంప్రదాయం అలా వచ్చింది. అంతేకాని కాశీలో కేవలం అస్థిక నిమజ్జనం, ఇందాక చెప్పుకున్నట్టుగా మరణం, లయం అవ్వటం, ఈ 2 మాత్రమే ముక్తి సాధనాలు అవుతున్నాయి. మరి ఎక్కడ పిండ ప్రదానం చేయాలి అంటే, మనం తద్దినం ఇంట్లో ఎవరన్నా ఇంట్లో జరుగుతున్నప్పుడు లాస్ట్లో ఆశీర్వచనంలో పిండ ప్రదానం చేసిన తర్వాత మీ అమ్మగారు కాశీ గంగలో మునుగుతున్నట్టుగా, లేదా మీ నాన్నగారు కాశీ గంగలో స్నానం చేస్తుండగా భావన చేసుకొని నమస్కారం చేసుకోండి అని నమస్కారం చేస్తున్నప్పుడు కూడా బ్రాహ్మణుడు చెప్పేటువంటి మాట ఏంటంటే గయా శ్రార్థ ఫలితమస్తు అంటాడు. అంటే గయలో శ్రార్థం పెట్టడం విశేషం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ పిండ ప్రదానం అనేటువంటిది ఎక్కడ చేయాలి, గయలో చేయాలి. గయలో కూడా విష్ణుపాదం అని చెప్పి ఒకటి మనకి రాగితో తయారు చేసినటువంటి విష్ణుపాదాలు ఒకటి తయారు చేస్తుంటారు, అక్కడ ఉంటాయి. ఆ విష్ణుపాదం మీద మనకి పిండ ప్రదానం చేసి వస్తుంటారు. అంతేకాకుండా ఇంకోటి కూడా ఏంటంటే, మన వాళ్ళు అంటే కొంచెం మరి తెలివి మీరిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏంటంటే గయలో శ్రార్థం పెట్టొచ్చినా, కాశీలో శ్రార్థం పెట్టొచ్చినా చాలు, ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పెట్టొద్దని చెప్పారు, పెట్టకపోయినా పర్లేదుట, పెట్టకపోయినా పర్లేదు అనేది ఒక రేంజ్ అయితే, పెట్టకూడదుట అని చెప్పడం అనేది మరీ ఘోరమైనటువంటి విషయం. వాళ్ళ భోజనం చేసాం, మళ్ళీ సాయంత్రం భోజనం చేస్తాం, మళ్ళీ రేపు పొద్దున భోజనం చేస్తాం, మళ్ళీ రేపు రాత్రి భోజనం చేస్తాం. మనం మాత్రం ప్రతి పూట తప్పకుండా టీలు, కాఫీలు, టిఫిన్లు, భోజనాలు చేస్తూ ఉంటాం. మన పెద్దవాళ్ళకు మాత్రం ఆ సంవత్సరం రోజున తెలుగు తిథి, ఇంకోటి కూడా చెప్తున్నాను నాన్న,
ఇంగ్లీష్ డేట్స్ ప్రకారం అసలు పుట్టినరోజులు చేసుకోవడమే దౌర్భాగ్యం. అలాంటిది ఈ చచ్చిపోయినటువంటి వాళ్ళ తిథులు కూడా ఇంగ్లీష్ డేట్స్ ప్రకారం చేయడం అనేది ఇంకా దౌర్భాగ్యం కదా. తిథుల్లో చూసుకోవాలి. తిథులు తప్పనిసరిగా ఏ తిథి తిథి రోజున ఇక్కడ మనకేంటి మన గరుడ పురాణంలో కూడా ఏం చెప్తుంది అంటే మనిషి చనిపోయిన తర్వాత 12 రోజులు కర్మ చేసిన తర్వాత 13 రోజులు ఆత్మ ప్రయాణం ప్రారంభమైన తర్వాత ఒక నెల ఒక రోజు కింద లెక్క వస్తుంది వాడికి. ఒక రోజు ఒక నెల కింద లెక్క వస్తుంది అంటే సంవత్సరం వరకు ఏం చేస్తాం మనం, ప్రతి నెల మాసికం పెడుతూ ఉంటారు, నెల మాసికం అని చెప్పి పెడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి నెల పిండ ప్రదానం చేస్తున్నాం కాబట్టి ప్రతి నెల వాళ్ళకి భోజనం పెడుతున్నట్టే లెక్క. మరి 12వ రోజు వరకు కర్మ చేశాం కదా, ఈ కర్మ చేయడానికి చేసిన తర్వాత ఈ 12 రోజులు కూడా ఆత్మ కిందనే ఉంటుందని గరుడ పురాణం ప్రకారం ఆత్మ మొత్తం కిందనే తిరుగుతుంటుంది. ఎవరైతే బంధువులు ఉన్నారో ఎవరైతే కొడుకున్నారో వీళ్ళ చుట్టూనే ఆత్మ తిరుగుతూ ఉంటుంది. నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళని తీసుకువెళ్ళిన 48 గంటల తర్వాత మరలా ఆత్మ కిందకు వస్తుంది. చనిపోయిన తర్వాత దహనం చేసిన తర్వాత తప్పనిసరిగా ఈ 48 గంటల నుంచి అంటే మరలా మూడో రోజు నుంచి మొదలు పెట్టుకుంటే నిత్యకర్మ 5వ రోజు మొదలు పెట్టుకుంటే 12వ రోజు వరకు ఆత్మ ఇక్కడే ఉండి 12వ రోజు పిండ ప్రదానం చేసిన తర్వాత అది సంతృప్తిగా తీసుకొని స్వర్గపాదయం అని చెప్పి ఒకటి ఇస్తారు మనకి. అంటే గొడుగులు, చెప్పులు, బెడ్ ఒకటి ఇస్తారు, మంచం, తర్వాత బియ్యం, కూరగాయలు, చెంబు ఇవన్నీ ఇస్తుంటారు. ఇవన్నీ కూడా ఆత్మ ప్రయాణానికి కావాల్సినటువంటి వస్తువులు. సంవత్సరం మొత్తానికి కూడా వర్షాకాలం గొడుగు, ఎండాకాలం కాళ్ళు కళ్ళకుండా చెప్పులు, దాహం ఇస్తే తాగడానికి చెంబు, తినడానికి కావాల్సినటువంటి సామాగ్రి ఇవన్నీ కూడా బ్రాహ్మణికి ఇస్తారు. ఎప్పుడైనా అలసిపోయి పడుకోవాలంటే మంచం కావాలి కాబట్టి మంచం, శయ్యాదానం, పుస్తక దానం, ఏదైనా చదువుకోవాలనిపించింది శయ్యాదానం, ఇట్లా మొత్తం దానాలు మొత్తం ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఈ ఆత్మ ప్రయాణం మొత్తం మొదలుపెట్టిన తర్వాత 13వ రోజు నుంచి అక్కడి నుంచి దానికి కావాల్సిన ఫుడ్ ఎవరు ఇస్తారు అంటే 12వ రోజు వరకు పెట్టినటువంటి ఫుడ్ 13వ రోజు మనకు వస్తుంది. 14వ రోజు నుంచి వీళ్ళకి ఎవరైతే నెల మాసికం పెడుతుంటారో ఆ పిండ ప్రదానం ఒక రోజు భోజనం అవుతుంది. ఒక నెల ఒక రోజు కింద లెక్క కాబట్టి ప్రతి నెల మాసికం పెడుతుంటారు, భోజనం అయిపోతుంది. సంవత్సరీ విముఖం అని చెప్పి చేస్తాం, సంవత్సరికం అని చెప్పి చేస్తాం. అంటే ఈ ఆత్మకి ఈ లోకానికి ఒక సంబంధం తెగిపోయింది. సంవత్సరీ విముఖం అంటాం కదా, విముఖము అంటే విడిపోవడం అని అర్థం. అక్కడి నుంచి ఒక సంవత్సరం ఒక రోజు కింద లెక్క, ఒక సంవత్సరం ఒక రోజు కింద లెక్క. ప్రతి సంవత్సరం తద్దినం పెడతాంగా, అంటే ప్రతిరోజు మన పితృదేవతకు భోజనం పెడుతున్నట్టేగా. ఆ తిథికి ఆ తిథి ఇప్పుడు మధ్యాహ్న సమయంలో ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజునే మనం తద్దినం పెడుతూ ఉంటాం. ఆ తిథి రోజున నా కొడుకు తిలతర్పణ వదులుతాడు, నాకు పిండ ప్రదానం చేస్తాడు అని చెప్పి పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట. పితృదేవతలు ఎక్కడైతే నిరాశపడుతూ ఉంటారో, పితృదేవతలు అంటే ఒక నీ తండ్రే కాదు, తండ్రి, తాత, ముత్తాత, పితృపితామహి ప్రపితామహీనం, ముగ్గురు, వీళ్ళ ముగ్గురిని ఎక్కడైతే నిరాశపరుస్తున్నావో నెక్స్ట్ తరం లేదు, వంశం నిర్వంశం అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత. ఇంట్లో అసలు అంటే అప్పటికే ఆత్మ ఇంకో శరీరంలోకి ప్రవేశించి ఉంటుందేమో కదా. కానీ ఇక్కడ గరుడ పురాణం ప్రకారం ఏం చెప్తారు అంటే ఆత్మకి ఎక్కడా కూడా ఇది లేదు, వేరే చోట ఉన్నా నీకుండేటువంటి రిలేషన్లోనే తిరుగుతూ ఉంటుందని. ఎట్లా అంటే దానికి కూడా ఒక కారణం చెప్తాను అన్న. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, పశువు రూపంలో తిరగచ్చు మన ఇంట్లో. దీనికి రిలేటెడ్గా ఒక మాట చెప్తాను. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ జాతకాన్ని తీసుకోండి. మీ ఇంటికి ఒక పెట్ వచ్చింది, కుక్క వచ్చింది, తీసుకొచ్చారు. అది పుట్టినరోజు లేదా మీ ఇంటికి వచ్చిన రోజున డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకోండి. మీ పిల్లల జాతకానికి దాని జాతకానికి సింక్ అవ్వకపోతే అడగండి. 100%. సో ఆ సింక్ అవ్వటం వల్ల అది ఇక్కడికి వచ్చింది. అంతే. ఆ రుణానుబంధం ఉండబట్టే మన దగ్గరకు వచ్చిందని చెబుతా. రుణానుబంధ రూపేణ పశువు, పత్ని, సుతాలయ, పిల్లలు. వీళ్ళ ముగ్గురు కూడాను పూర్వజన్మ రుణానుబంధంతోనే వస్తారు. దీంట్లో ముఖ్యంగా కొడుకు పుట్టడం మాత్రం 2-3 రకాల కారణాలు ఉంటాయి నాన్న. ఒకటి పూర్వజన్మలో శత్రువై ఉండాలి, కొడుక. తండ్రి శత్రువై ఉండాలి, లేదా రుణకర్త అయి ఉండాలి, అప్పు తీసుకొని ఎగ్గొట్టి ఉండాలి, లేదా అప్పు తీసుకొని వీడిని నాశనం చేసేటువంటి దుర్వ్యసనాలు పాలు చేసినటువంటి వ్యక్తి అన్నాయి ఉండాలి. ఈ 3 కారణాల వల్ల ఎక్కువగా కొడుకులు పుట్టడానికి అవకాశం ఉంటుంది. దీన్ని కర్మ సంతానం అంటారు. దీన్ని కర్మ సంతానం అంటారు. కారణ సంతానం, కర్మ సంతానం, ధర్మ సంతానం 3 రకాలు ఉంటాయి కదా. ఇక్కడ ఇన్ని రకాల సంతానాలు ఉంటాయి. ఇవి కూడా మన పూర్వజన్మ రుణానుబంధమే. మరి వీళ్ళకి పితృదేవతలకి చేయవలసినటువంటి చోట కాకుండా మన ఇష్టం వచ్చిన చోట చేస్తూ ఉన్నాం. కాశీలో పిండ ప్రదానం చేయడం తప్పు అని చెప్పను, కానీ అక్కడే చెయ్యాలి అని చెప్పడం మాత్రం పొరపాటు.
ఎక్కడ చేయాలయ్యా అంటే గయలో మాత్రమే చేయాలి. గయలో చేస్తేనే సంపూర్ణమైనటువంటి శ్రాద్ధ ఫలితం దక్కుతుందని చెప్పి గయ ఎవరి ఇది నాన్న మహావిష్ణు మహాస్థానం అది. అందులో ఇంకోటి కూడా ఏంటంటే మనం తద్దినం పెట్టేటప్పుడు కూడాను విశ్వేదేవస్థానం, మహావిష్ణు స్థానం, పితృస్థానం, మూడు స్థానాల్లో ముగ్గురు బ్రాహ్మణులు కూర్చోబెట్టి చేస్తాం అసలు విధానం ప్రకారం. అవునా? విశ్వేదేవస్థానం అంటే శ్రాద్ధ సంరక్షక విశ్వేదేవస్థానం. ఆ శ్రాద్ధాన్ని ఎవరికి కాపాడుతారంటే విశ్వదేవులు అని చెప్పి ఉంటారు. ఆ విశ్వదేవుడు కాపాడుతాడు. తర్వాత మరి బంధువుగా ఎవరిని పిలవాలి, ఈ ఆత్మకు తోడుగా ఎవరిని పిలవాలి, మహావిష్ణు. దీంతో పాటు ఎవరు వస్తారు, పితృదేవతలు వస్తారు. ఈ ముగ్గురు కూర్చోబెట్టి చేస్తుంది తద్దినం. ఇలాంటి మహావిష్ణువుకి క్షేత్రమైనటువంటి గయలో శ్రాద్ధం పెట్టడం వల్ల అక్కడ కొన్ని చోట్ల మీకు పితృదోషాలని చెప్పుకొని ఉంటాయి నాన్న. ఈ పితృదోషాలు ఇప్పుడు చాలా వరకు చేస్తున్నటువంటి ఇది. దీంట్లో కూడాను మోక్ష నారాయణ బలి చేస్తే పితృదోషాలు పోతాయని చెప్తారు. కానీ మోక్ష నారాయణ బలి చేసేదంతా కూడా శైవక్షేత్రాల్లోనే. మరలా చేసేది శైవక్షేత్రం, కార్యక్రమం పేరు మాత్రం మోక్ష నారాయణ బలి అని చెబుతున్నాం. అంటే ముక్తికారకుడు ఎవరిక్కడ, విష్ణుమూర్తి, మహావిష్ణువు. కాబట్టి గయలో శ్రార్థం చేయడం అనేటువంటిది విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి విధానం. అంతేకాకుండా గయలో శ్రార్థం పెట్టి వచ్చిన తర్వాత మాకు పెట్టొద్దన్నారు, పెట్టకూడదన్నారు, పెట్టకపోయినా పర్వాలేదన్నారు, ఇలాంటి పిచ్చి కూతురు కూస్తే మీ పితృదేవతలు మీ పిల్లల రూపంలో వచ్చి మీ తాట తీస్తారు, గ్యారంటీ. కాబట్టి దయచేసి గమనించండి. తప్పనిసరిగా అక్కడ పెట్టినా, కాశీలో పెట్టినా, ఎక్కడ పెట్టినా సరే తప్పనిసరిగా మరలా శ్రార్థం ఏదైతే తద్దినం ఉంటుందో యథావిధిగా ఆ తిథి రోజున చూసుకొని పెట్టవలసిందే. ఆ తిథి రోజున కాకి రూపంలో మీ ఇంటికి ఆ పితృదేవతలు వచ్చి మీరు పెట్టేటువంటి వికిరపిండం అంటారు. వికిరపిండం అంటే మన కాకి పెట్టేటువంటి పిండం. దాంట్లో పప్పు ఉప్పు ఇవన్నీ కలుపు, కేవలం నువ్వులు కొద్దిగా నెయ్యి మాత్రమే కలుపుతారు. అంటే ఇవి తింటే కొన్ని రకాల పక్షులకి కొన్ని రకాల వంటలు పప్పులు తినడం ద్వారా మరణం సంభవిస్తుంది నాన్న. అందుకని మనం కొంతమంది నదిలో కలుపుతారు పిండాలు. ఇప్పుడు చూడండి, మీరు కాశీలో కలిపేటువంటి పిండాలు కావచ్చు, గైలో కలిపేటువంటి పిండాలు కావచ్చు, ఎప్పుడు కూడాను మినప్పప్పు కలపకుండా పెడతారు. మినప్పప్పు తింటే చేపలు చచ్చిపోతాయి, వాటికి యాంటీ అనమాట. కాబట్టి అవి కలవకుండా పెడుతుంటారు. అట్లానే కాకులు కూడా కొన్ని రకాలైనటువంటి యాంటీ ఫుడ్ ఉంటుంది. కాబట్టి నల్ల నువ్వులు కొద్దిగా నెయ్యి మాత్రమే అన్నంలో వేసి అది విక్రిపిండం పెడతాం. అది తినటానికి వస్తుంది గ్యారంటీ. అది వచ్చేంత వరకు మనకు బాధే. అంటే మనం పెట్టేటువంటి శ్రార్థంలోనో మన శ్రద్ధలోనో ఎక్కడో లోపం ఉందని అర్థం. అలాంటి లోపాలు పోవడానికి గైలో పోయి శ్రాద్ధం పెడతారు. గైలో కూడా శ్రద్ధగా పెట్టడంలా. కాబట్టి దయచేసి గైలో శ్రాద్ధం శ్రద్ధగా పెట్టండి. శ్రద్ధగా చేసేటువంటి దాన్ని శ్రాద్ధం అంటారు. అంటే ఈ పిండం పెట్టేటప్పుడు కాకులను మాత్రమే పిలుస్తూ ఉంటారు. కాకి రూపంలోని పితృదేవతలు ఎందుకు వస్తారు? కాకి సకల జ్ఞాన స్వరూపిణి నాన్న. ఒక మాట చెప్పానంటే, మీరు బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసేటువంటి జీవులు ఏమైనా ఉన్నాయా? అది కాకి మాత్రమే. తప్పనిసరిగా ఒక కాకి తన చుట్టూ చనిపోతే, ఇప్పుడు మనం ఒక డెడ్ బాడీని రోడ్డు మీద తీసుకెళ్తున్నారు, మనం పక్క వెళ్ళిపోతాం ఇంకా. అవునా? అక్కడ వాటి జాతి వివక్ష లేవు, వాటికి లేవు, మనకున్నాయి. కానీ అక్కడ ఒక కాకి చనిపోతే చుట్టూ కాకులు కావు 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 అని అరుస్తూ అది అంత చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అవి కూడా వెళ్ళి స్నానం చేసి వస్తాయి. తప్పనిసరి మీరు చూడండి. అంటే ఇవి మనం అభూత కల్పన ఏం కాదు, నిజంగా బయట జరుగుతున్నవే. ఇటీవల మాది ఒక దేవస్థానం ఉంది నాన్న, అమ్మవారి దేవాలయం ఉంది. అక్కడ ఒక కాకి కింద పడింది, దెబ్బ తగిలేదో కరెంటు షాక్ కొట్టి కింద పడింది. మా గోశాలలో ఉండేటువంటి పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లవాడు వెళ్ళి దానికి ఏదో కాస్త ట్రీట్మెంట్ చేద్దామని చెప్పి తీసుకొస్తున్నాడు. మేమందరం అక్కడే ఉన్నాం. గయ్యన ఒక్కసారిగా ఆ కాకులు మొత్తం చుట్టూ ముట్టాయి. దాదాపు ఒక 1000-1500 కాకులు వచ్చేసినాయి. అంటే ఉన్నట్టుండి ఇన్ని క్షణాల్లో ఇన్ని కాకులు ఎందుకు వస్తున్నాయని దగ్గరికి పోతే వీడి చేతిలో కాకుంది. నువ్వు అక్కడ ముందు ఫస్ట్ వదిలిపెట్టరా దాన్ని అంటే, అక్కడ వదిలిపెడితే అవి కొంచెం నిదానంగా ఎగురుకుంటూ పక్కనే మూసీ నది ఉంటుంది, దాంట్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు వెళ్ళిపోయిన కాకులు. ఆపేక్ష, జ్ఞానం ఇవన్నీ కూడా కలిగినటువంటి ఏకైక ప్రాణి ఎవరన్నా ఉన్నారు అంటే కాకి. అందుకనే పితృదేవతలు కూడా వాటిని ఆవాహించుకొని ఉంటారు. కాబట్టి వాటి ద్వారా వచ్చి తప్పనిసరిగా. ఇంకోటి కూడా ఏంటంటే, కాకి మన ఇంటికి వచ్చేటువంటి బంధువులు కూడా ముందుగానే తెలియజేసేది. ఇప్పుడు లేవు, అసలు ఇప్పుడు కాకులే లేవు. ఓ మాట చెప్పండి, మనం చేస్తున్నటువంటి పాపాలకి కాకులు కూడా పోతున్నాయి. కాకులు కనిపించట్లేదు. అంతే కదా. ఇప్పుడు మన పొల్యూషన్ ఎంత పెంచుతున్నాం, వాటి వల్ల కొన్ని పక్షులు అయితే లేవు కదా. నిజంగా ఎప్పుడన్నా పిచ్చి కనబడితే అబ్బా
అని ఒక రకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయానికి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తుంది. ఎక్కడ పిచ్చుకలు కనబట్టాలా, ఏ రకమైనటువంటి పక్షులు కనబట్టాలా, చివరికి కొన్ని రోజులు పోయిన తర్వాత బ్రాహ్మణుడు తద్దినానికి ఇప్పుడు కాంట్రాక్ట్ ఒప్పుకుంటారు కదా, సామాగ్రి కూడా మేమే తీసుకొస్తామమ్మా, పిండం మొత్తం మేమే పెట్టిస్తామని చివరి కాకును కూడా కాంట్రాక్ట్ తెచ్చుకునేటువంటి ఘోరమైన హీనమైనటువంటి పరిస్థితి మనమే దిగజారుస్తున్నామని చెబుతారు తప్పనిసరిగా.